Hello, all of you. How are you? I thought you all are fine at your homes. Is it right? Yes. Okay. What we will learn in previous class? Yes, we learn a new poem that is the lesson. My lesson. Sorry, my lesson. Yes, yes. Okay. Now there is one new story. Ajay's love for train. Ajay's love for trains. Okay. Look at there. This story is about a little boy who loves trains. He lives in his home in the city to visit his grandfather's in a town. Once there, he missed the trains he used to see every day at home. So grandfather built him a train for his own, and Ajay is happier than ever before. ఈ స్టోరీ ఏంటి దేని గురించి ఒక బాయ్ అజయ్ గురించి ఈ స్టోరీ అనమాట. అజయ్కి వాళ్ళ ఇంట్లో డైలీ ట్రైన్స్ చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ ఇంటికి దగ్గర రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఉండే ట్రైన్స్ డైలీ వాళ్ళ ఇంట్లో నుంచి చూస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు ఏమైంది, సమ్మర్ వెకేషన్స్కి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ హౌస్కి వెళ్ళారు. అక్కడ ట్రైన్స్ చూడడానికి లేదు, తన ట్రైన్స్ని తను మిస్ అయ్యాడనమాట. అప్పుడు అలా మిస్ అయితే తను సాడ్గా ఉంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చూడలేక తన కోసం ఒక ట్రైన్ని బిల్డ్ చేశాడనమాట. అది లెసన్. లెట్స్ వి గో టు ద లెసన్. ఓకే. Ajay lived in the city very close to a railway station. Every day he loved nothing more than sitting at the window and watching the trains come and go very often. Come and go very often. You could hear this mother complain, but Ajay could never have enough for his strength. చూడండి వాళ్ళ అజయ్ తను ఎక్కడో సిటీలో ఉండేవాడు అనమాట. వెరీ క్లోజ్ టు దట్ రైల్వే స్టేషన్. ఆ సిటీ ఎక్కడ ఉండేది? వెరీ క్లోజ్ టు ద రైల్వే స్టేషన్కి వెరీ క్లోజ్గా ఉండేది. డైలీ ఏం చేసేవాడు, తన విండో దగ్గర కూర్చొని ట్రైన్స్ వెళ్తూ ఉంటే వాటిని చూస్తూ ఉండేవాడు అనమాట. అలా చూస్తూ ఉంటే తనకి చాలా బాగా ఇష్టం అనమాట. వాళ్ళ మదర్ పిలుస్తూ ఉంటుంది, కానీ అదంతా కాకుండా ట్రైన్ చూస్తూ ఉంటాడు. వాళ్ళ మదర్ ఏమని పిలుస్తున్నాడు చూడండి, ఇక్కడ చూడండి పిక్చర్లో. ఎస్, అజయ్, ఇట్ ఈస్ టైమ్ టు హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. యూ హ్యావ్ బీన్ వాచింగ్ దీస్ ట్రైన్స్ ఫర్ అవర్స్ నౌ. అజయ్ ఏం చెప్పాడో చూడండి పిక్చర్లో. జస్ట్ వన్ మోర్ మా, లుక్ there it comes blowing its horn. ఇక్కడికి వచ్చినాక అవి హారన్ కొడుతున్నాయి చూడు మమ్మీ అని చెప్తున్నాడు అనమాట అజయ్. ఓకే, లుక్ ఎట్ ద ఆంటోనియం బాక్స్. క్లోజ్, ఫార్, ఆఫ్టెన్, రేర్లీ. Ajay loved dash sitting at the window or watching the trains come and go. What? Yes, watching the trains come and go. Okay, next. When the summer holidays began, mother took Ajay to visit his grandfather. Ajay was sad that he would not be able to see his trains, but his mother said. సమ్మర్ వెకేషన్స్ వచ్చినప్పుడు ఏమైంది, అజయ్ వాళ్ళ మదరు అజయ్ని తన గ్రాండ్ ఫాదర్ వాళ్ళ హౌస్కి తీసుకెళ్ళింది అనమాట. కానీ అజయ్ సాడ్గా ఉన్నాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ హౌస్కి వెళ్తుంటే. కానీ మనం గ్రాండ్ ఫాదర్ హౌస్కి అనగానే చాలా హ్యాపీగా వెళ్ళిపోతాం కదా. కానీ అజయ్కి సాడ్గా ఉంది. ఎందుకు? తన ట్రైన్స్ని మిస్ అవుతున్నాడని సాడ్గా ఉన్నాడు. కానీ వాళ్ళ మదర్ ఏం చెప్పారో చూడండి పిక్చర్లో చూడండి ఇక్కడ. యూ విల్ హ్యావ్ ఫన్ అట్ నానాస్ హౌస్, యూ విల్ సీ. నీకు అక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది, తాతయ్య వాళ్ళ హౌస్లో చాలా హ్యాపీగా ఉంటావు నువ్వు అని
అజయ్ వాళ్ళ మదర్ చెప్తున్నారు అనమాట. లుక్ ఆన్ ద బ్లూ కలర్ బాక్స్. అజయ్ విజిట్ హిజ్ గ్రాండ్ ఫాదర్ ఇన్ డాష్ సమ్మర్ హాలిడేసే కదా. ఎస్. గ్రాండ్ ఫాదర్ లివ్డ్ ఇన్ ద సిటీ ఆర్ టౌన్. వేర్ వేర్ దే విల్ లివ్. అజయ్ వాళ్ళు ఎక్కడుంటారు చూడండి, పేజ్ డౌన్ చేసి చూడండి. అజయ్ వాళ్ళు ఎక్కడుంటారు? సిటీలో ఉంటారు. గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఎక్కడుంటారు? టౌన్లో ఉంటారు అనమాట. ఎక్కడుంటారు? అజయ్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఎక్కడుంటారు? టౌన్లో ఉంటారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్, గ్రాండ్ ఫాదర్ లివ్డ్ ఇన్ ఏ టౌన్ ఫర్ అవే ఫ్రమ్ ద సిటీ. గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఎక్కడుంటారు? అజయ్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు టౌన్లో ఉంటారనమాట. అది ఎక్కడ? సిటీకి కొంచెం దూరంగా. హిస్ హౌస్ వాస్ సరౌండెడ్ బై ట్రీస్ అండ్ ఫార్మ్స్ ఆల్ అరౌండ్. గ్రాండ్ ఫాదర్ వాళ్ళ హౌస్ ఏంటి? ట్రీస్తో, ఫీల్డ్స్ అంతా సరౌండ్ అయి ఉంటుంది అనమాట. మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ హౌస్ కూడా అలాగే ఉంటుంది కదా, చుట్టూ చెట్లు ఉంటాయి. మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ హౌస్ అయితే అలాగే ఉంటుంది, చుట్టూ ట్రీస్ ఉంటాయి, బాగుంటుంది అనమాట. ఎస్. నెక్స్ట్, వెన్ గ్రాండ్ ఫాదర్ సా అజయ్ హీ సెడ్. ఎప్పుడైతే గ్రాండ్ ఫాదర్ అజయ్ని చూసాడో ఏం చెప్పాడో చూడండి, ఈ పిక్చర్లో చూడండి. హో, నైస్ టు సీ యూ అజయ్. వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. వెల్కమ్ ఆన్ ఇన్. ఐ హ్యావ్ సో మచ్ టు షో యూ. అజయ్ని వెల్కమ్ చేశాడంట వాళ్ళ గ్రాండ్ ఫాదర్. ఎలా? అబ్బా, నిన్ను చూడడం చాలా ఆనందంగా ఉంది, నిన్ను చూడడం చాలా మంచిగా ఉంది, నీకోసం నేను చాలా దాచిపెట్టాను, నీకు అవన్నీ చూపిస్తాను రా అని చెప్పి చెప్తున్నాడు అనమాట అజయ్ వాళ్ళ ఫాదర్. ఓకే, లుక్ ఎట్ నెక్స్ట్. అజయ్ who was used to the city and its noises found the quiet like in the town very novel and interacting grandfather through him and showed taught him and showed him many new things and Ajay was very happy. అజయ్కి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏం చేశాడు? సిటీకి టౌన్, సిటీలో ఎలా ఉంటుంది, టౌన్ ఎలా ఉంటుందో చాలా డిఫరెంట్ అజయ్కి అర్థమైందనమాట. సిటీ ఎలా ఉంటుంది? నాయిసీగా అంత ట్రాఫిక్ సౌండ్స్తో ఉంటుంది కదా. కానీ టౌన్ అలా లేదనమాట. చాలా ప్లెజెంట్గా, బాగా క్వైట్గా ఉంది. అది అజయ్కి నచ్చింది. ఇంకా గ్రాండ్ ఫాదర్ తనకి చాలా విషయాలు చెప్పాడనమాట వాళ్ళ గ్రాండ్ ఫాదర్. అండ్ ఇంకా మెనీ థింగ్స్ అన్నిటినీ చూపించాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్చర్లో చూడండి, అజయ్ హెన్స్కి ఏం చేస్తున్నాడు? ఫీడింగ్ చేస్తున్నాడు. ఇలాంటి కొత్త ఇవన్నీ సిటీస్లో ఉండవు కదా. ఇలాంటి కొత్తవన్నీ అజయ్కి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చూపించాడనమాట. ఓకే, లుక్ ఎట్ ఆన్ ద గ్లోసరీ బాక్స్. నోవెల్ న్యూ అండ్ నాట్ సీన్ బిఫోర్ అంటే ఏంటి మీనింగ్? న్యూ అండ్ నాట్ సీన్ బిఫోర్, ఇంతకుముందు ఎప్పుడు చూడండి. లుక్ ఎట్ ఆన్ ద యాంటోనియం బాక్స్. క్వైట్, బిజీ. నోవెల్, యూజువల్. ఓకే, నెక్స్ట్ ఏమైందో చూద్దామా? ఓకే. But after a few days, Ajay began to feel sad. He heard the distant horn of a train one day. తను కొన్ని రోజులైనా కానీ అజయ్ మళ్ళీ ఫీలింగ్ బాగా సాడ్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఎందుకు సాడ్గా ఫీల్ అవుతున్నాడు? మళ్ళీ తన ట్రైన్ సౌండ్స్, తను డిస్టెన్స్లో తన ట్రైన్ సౌండ్స్ చూడడం, ట్రైన్ని చూడడం ఇదంతా మిస్ అవుతున్నాడని. అండ్ నౌ I knew what he missed. He wanted to see. He went to his mother and asked. వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతున్నాడు చూడండి పిక్చర్లో చూడండి.
వి గోయింగ్ హోమ్ మా మనం ఎప్పుడు వెళ్తున్నాం హోమ్కి అని అడుగుతున్నాడు. ఐ కాంట్ వెయిట్ టు సీ మై ట్రైన్స్ అగైన్. నేను ఇంకా వెయిట్ చేయలేను నా ట్రైన్స్ని చూడడానికి, మనం వెళ్ళిపోదాం మన ఇంటికి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఫ్రమ్ దట్ డే ఆన్ అజయ్ హ్యాడ్ ద సేమ్ హోమ్ సిక్ ఫీలింగ్. అప్పటి నుంచి మళ్ళీ ఏమైంది, అజయ్ హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాడు అనమాట. హోమ్ సిక్ అంటే తెలుసు కదా, హోమ్ మీద బెంగ పెట్టుకోవడాన్ని హోమ్ సిక్ అంటారు. అంటే హోమ్ మీద నేను ఇంటికి వెళ్తా. ఇప్పుడు కొత్తగా మీరు స్కూల్కి వచ్చారనుకో, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అని వెయిట్ చేస్తారు కదా, దాన్ని హోమ్ సిక్ అంటారనమాట. ఓకేనా. అలాగే అజయ్ కూడా హోమ్ సిక్ పెట్టుకున్నాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్, grandfather did not want to see his grandson unhappy, so one day he said to Ajay, గ్రాండ్ చూశాడు అజయ్ని, అబ్బా తిని చాలా అన్హ్యాపీగా ఉంటున్నాడు అని చెప్పి చూసి గ్రాండ్ ఫాదర్కి నచ్చలేదనమాట అజయ్ అలా ఉండడం. సో అజయ్తో అప్పుడు అజయ్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడో చూడండి. అజయ్, ఇఫ్ ద ట్రైన్స్ విల్ నాట్ కమ్ టు అస్, లెట్ అస్ బిల్డ్ వన్ ఆఫ్ అవర్ ఓన్ షెల్ వి అని అన్నాడు. ఏమన్నాడు, ట్రైన్స్ మన దగ్గర ఇప్పుడు లేవు కదా, మనమే వాటి దగ్గరికి వెళ్దాం, ఇప్పుడు మన కోసం ఒక ట్రైన్ బిల్డ్ చేసుకుందామా అజయ్ అని గ్రాండ్ ఫాదర్ అన్నాడు అనమాట. అప్పుడు అజయ్ ఏమన్నాడు చూడండి పిక్చర్లో, బట్ కెన్ వి రియల్లీ డూ దట్ నాన్న, అది నిజంగా మనం చేయగలమా అని అడుగుతున్నాడు. అజయ్ ఆస్క్డ్ గ్రాండ్ ఫాదర్ జస్ట్ స్మైల్డ్ బ్యాక్. అజయ్ అలా వాళ్ళ తాతగారిని అడగంగానే వాళ్ళ తాతగారు ఏం చేశారు, గ్రాండ్ ఫాదర్ జస్ట్ స్మైల్ చేశాడనమాట. ఓకేనా. లుక్ ఎట్ ఆన్ ద బ్లూ కలర్ బాక్స్. అజయ్ ఫెల్ట్ హోమ్ సిక్ బికాస్ హీ మిస్డ్ హిస్, ఏం మిస్ అయ్యాడు, ట్రైన్స్. ఎస్. టు cheer Ajay up, grandfather built a dash. ఏం బిల్డ్ చేశాడు, ఎస్, built a train from him, take him on a train. ఏంటి, built a train from him. ఎస్. dedicated grandfather dedicated to built a train from him. ఒక ట్రైన్ని తన కోసం బిల్డ్ చేశాడు. నెక్స్ట్, హోమ్ సిక్. లుక్ ఎట్ ఆన్ ద గ్లోసరీ బుక్. హోమ్ సిక్, unhappy about being away from home. Next, look at on the antonyms box. Distance, nearly, smiled, foreign. Okay, this is the lesson, and remaining lesson I will teach in the next class. Thank you all of you. I hope you all are understand this lesson. Thank you. Hello all of you, how are you? I thought you all are fine at your homes. Is it right? Yes, I know. Okay, what we will discuss in the previous class, we will discuss the new lesson, that is Ajay's loud trains. Ajay's loud his trains only, no? Yes, Ajay's love from train. Ajay's love from trains. Okay, now what we will learn, అజయ్కి ట్రైన్ అంటే ఇష్టం బాగా. ఎస్, అజయ్ వాళ్ళు సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ మదర్ అజయ్ని గ్రాండ్ ఫాదర్ హోమ్కి తీసుకెళ్ళింది. గ్రాండ్ ఫాదర్ హోమ్లో చాలా బాగా ఉన్నాడు ఫస్ట్లో, కానీ తర్వాత తన ట్రైన్స్ని మిస్ అయ్యాడు. అజయ్ సాడ్గా ఉండడం చూసి అజయ్ గ్రాండ్ ఫాదర్ ఏం చేశాడు, మనం ట్రైన్ని బిల్డ్ చేద్దామని చెప్పాడు కదా. ఎస్, తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకుందాం నెక్స్ట్, ఇప్పుడు ప్రజెంట్ జరగబోయే స్టోరీలో. ఓకే. ద నెక్స్ట్ మార్నింగ్ దే టుక్ గ్రాండ్ ఫాదర్స్ bicycle and went to a sawmill nearby. They brought back a lot of wooden boards that were cut into small strips. Ajay was full of excitement and could hardly eat his lunch. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశారు వాళ్ళు, వాళ్ళకి ఇంటికి దగ్గరలో కొంచెం వాళ్ళకి హోమ్కి నియర్ బైన ఒక మిల్ ఉందన్నమాట, సా మిల్ ఉంది.
ఆ మిల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, బోట్స్ని తెచ్చారనమాట, వుడెన్ బోట్స్ని. ఆ బోట్స్ని ఏం చేశారు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేశారు, స్ట్రిప్స్గా కట్ చేసేసారనమాట. అజయ్కి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అంటే ఇప్పుడు మనకు కూడా ఎక్సైట్మెంట్తో ఉంటుంది కదా, మనం ఏదైనా కొత్త థింగ్ని బిల్డ్ చేస్తున్నామంటే మనకి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. అలాగే అజయ్ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడనమాట. అజయ్ కూడా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు, తన లంచ్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసాడు. ఓకేనా. అండ్ నెక్స్ట్, soon after lunch, grandfather and Ajay went to front yard for the house and of the house and started their work. Grandfather said to అజయ్ గ్రాండ్ ఫాదర్ ఏం చేశారు, లంచ్ అయిపోయినాక ఏమయ్యారు, ఫ్రంట్ యార్డ్కి వెళ్ళి, వాళ్ళ హౌస్కి ముందున్న ఫ్రంట్ యార్డ్కి వెళ్ళి వాళ్ళ వర్క్ని స్టార్ట్ చేశారనమాట. వర్క్ని స్టార్ట్ చేస్తే అజయ్తో ఏం చెప్పాడు చూడండి గ్రాండ్ ఫాదర్ ఇక్కడ పిక్చర్లో. ఫాస్ట్ let us ready to the railway track using the wooden strips, lay them down carefully and we will fan them into place to make sure they do not move. వాటిని మనం ఒక ప్లేస్లో కరెక్ట్గా నీట్గా ఆర్డర్లో ఫిక్స్ చేద్దాము, అవి కదలకుండా నీట్గా ఫిక్స్ చేద్దాము అని గ్రాండ్ ఫాదర్ చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ ఇట్ వాస్ టైమ్ టు బిల్డ్ ద ట్రైన్ ఇట్ సెల్ఫ్. ఓకే, లుక్ ఎట్ ద పిక్చర్. దేర్ అజయ్ ఏం చెప్తున్నాడు చూడండి, ద ట్రైన్ ఆర్ డన్ నాన్న, లెట్ అస్ వర్క్ ఆన్ ద ట్రాక్ ఇక్కడ అయిపోయింది, రైల్వే ట్రాక్ అయిపోయింది. లెట్ ద ట్రాక్స్ ఆర్ డన్, ట్రాక్ ఇక్కడ అయిపోయింది, మనం ఇంకా ట్రైన్ని ఎలా బిల్డ్ చేద్దామో ట్రైన్ వర్క్ దగ్గరికి వెళ్ళిపోదాం అని అంటున్నారు అనమాట. ఎవరు అజయ్ అంటున్నాడు. ఎవరితో, గ్రాండ్ ఫాదర్తో అంటున్నాడు. ఫర్ ద ట్రైన్ వీ నీడ్ టు ఫస్ట్ బిల్డ్ ద ప్లాట్ఫామ్ ఆన్ వీల్స్. లెట్ వి షో యూ. మనము తర్వాత ప్లాట్ఫామ్, ఇప్పుడు ట్రాక్ అయిపోయింది, రైల్వే ట్రాక్ అయిపోయింది, తర్వాత ఏం చేద్దాము, మనం ఇప్పుడు దాన్ని బిల్డ్ చేద్దాము, ట్రైన్ని బిల్డ్ చేద్దాము, దానికి ఫస్ట్ ప్లాట్ఫామ్ వేయాలి, ప్లాట్ఫామ్ కింద వీల్స్ పెట్టాలి అని ఎవరు చెప్తున్నారు, అజయ్స్ గ్రాండ్ ఫాదర్ చెప్తున్నాడు అనమాట. ఎవరితో, అజయ్తో చెప్తున్నాడు. లుక్ ఎట్ ఆన్ ద బ్లూ కలర్ బాక్స్. డాష్ happened, grandfather lay the train. Mother Ajaya, Jay. And next, look at on the glossary box. Sawmill, a factory where trees are cut into small pieces to be used as wood. Sawmill అంటే ట్రీస్ని చిన్న చిన్న పీసెస్గా చేసేదాన్ని ఏమంటారు, sawmill అంటారు. ఫ్రంట్ యార్డ్, ఓపెన్ ఏరియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ హౌస్ ఫర్ బిల్డింగ్. ఓపెన్ ఏరియా, మనకి ఇంటికి ఫ్రంట్లో ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని ఫ్రంట్ యార్డ్ అంటారు. నెక్స్ట్ ఫీటెన్, ఫిక్స్ ఆన్ థింగ్స్ టు అనదర్. ఫిక్స్ చేయడం అని చెప్పాను కదా, ఫీటెన్. ఓకే, నెక్స్ట్ లుక్ ఎట్ ఆన్ ద యాంటోనియమ్స్. స్మాల్, big, fitten, loosen, fitten. ఫిట్ చేయడం అంటే తెలుసు కదా, fitten, loosen. నెక్స్ట్ ట్రైన్ చూడండి బిల్డ్ చేసేసారు అజయ్, పిక్చర్లో చూడండి. టుగెదర్ దే బిల్డ్ ఏ ప్లాట్ఫామ్ ఆన్ వీల్స్ అండ్ పుట్ ఇన్ సీట్స్ ఫర్ 2 passengers. ఏం చేసేసారు, ఒక ప్లాట్ఫామ్ కట్టేసి ట్రైన్ వీల్స్ పెట్టేసి ఆ ప్లాట్ఫామ్ పైన ఏం చేశారు, 2 ప్యాసింజర్ సీట్స్ని అరేంజ్ చేశారు. గ్రాండ్ ఫాదర్ చెక్ టు సీ దట్ ద వీల్స్ ఆఫ్ ద ట్రైన్ ఫిట్టెడ్ ద ట్రైన్ విల్. సో దట్ గ్రాండ్ ఫాదర్ చెక్ చేస్తున్నాడు, వీల్స్ సరిగ్గా ఫిట్ అయినాయా లేదా అని చెక్ చేస్తున్నాడు. సో దట్ దే would not turn off. He also put in a
brake and a flag from the train. Train was ready. Yes, బ్రేక్ ఇంకా బ్రేక్ ట్రైన్ ఆఫ్ చేయాలంటే బ్రేక్ వేయాలి కదా, బ్రేక్ ఇంకా ట్రైన్కి ఒక ఫ్లాగ్ అరేంజ్ చేశాడు అనమాట. చూడండి అక్కడ రెడ్ కలర్ ఫ్లాగ్ ఒకటి ఉంది ట్రైన్ మీద. ట్రైన్ ఫ్లాగ్, సీట్స్, హార్న్ ఇవన్నీ పెట్టారనమాట ట్రైన్కి. ఓకేనా. అండ్ నెక్స్ట్, బై ద టైమ్ దే వర్ రెడీ ఫర్ ద ఫస్ట్ train ride, Ajay could hardly consider his experiment. ఇది టైం అనమాట, ఇది టైం టు గో రైడ్ ఆన్ ద ట్రైన్ మీద ఫస్ట్ రైడ్ వెళ్ళడానికి టైం అంటే కరెక్ట్ టైం ఇదే. అజయ్ తను చాలా హార్డ్గా నమ్ముతున్నాడు. దేన్ని నమ్ముతున్నాడు? తన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందని. ట్రైన్ ఎక్కాడనమాట అజయ్ అండ్ గ్రాండ్ ఫాదర్. చూడండి అక్కడ పిక్చర్లో. ఎస్. అండ్ నెక్స్ట్, మదర్స్ stoned by with a bell that he had found among grandfather old things. Grandfather blow the horn and off they went. The train began to move slowly at fast until it picked up speed and went faster and faster. So they reached the mango tree station. What a ride it was. చిన్నగా వాళ్ళ మదర్ ఏం చేశారు, బెల్ ఉంటుంది కదా, ఆ బెల్ని ఇలా మూవ్ చేశారనమాట. తర్వాత వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏం చేశారు, హారన్ని బ్లో చేశారు. అలా హారన్ని బ్లో చేసి ట్రైన్ని స్టార్ట్ చేయగల ఫస్ట్ స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది, ఫాస్ట్గా మూవ్ అయిందనమాట. అది ఎక్కడ దాకా వెళ్ళింది? ఎస్, మ్యాంగో ట్రీ స్టేషన్ దాకా వెళ్ళింది. చూడండి ఇక్కడ మ్యాంగో ట్రీ స్టేషన్ ఉంది కదా పిక్చర్లో. ఎస్, ఇక్కడ దాకా వెళ్ళింది. వాళ్ళ మదర్ చూడండి ఇక్కడ బెల్ పట్టుకొని. ఎస్, ఇదనమాట. నెక్స్ట్, లుక్ ఎట్ ఆన్ ద ఆంటోనియం బాక్స్ అండ్ గ్లోసరీ బాక్స్. ఫాస్ట్, లాస్ట్, కన్సల్ట్, all. Next, platform. Look it on the glossary box. Platform, a raised level surface on which people or things can stand. ఇప్పుడు మన స్కూల్ దగ్గర డయాస్ ఉండి చూసారా, దాన్ని కూడా ప్లాట్ఫామ్ అనొచ్చు అనమాట. ఓకేనా. అలా రైజ్డ్ అంటే గ్రౌండ్ కంటే కొంచెం రైజ్లో ఉంచి కొంచెం హైట్గా ఉండి దాని మీద ఎవరైనా పీపుల్ కానీ థింగ్స్ కానీ స్టాండ్ అవ్వడానికి అది యూజ్ అవుతుంది అనమాట ప్లాట్ఫామ్ అంటే. టర్న్ ఆఫ్, గో ఫర్ ద ట్రైన్. టర్న్ ఆఫ్ అంటే గో ఫర్ ద ట్రైన్. కన్సల్ట్, హైడ్. ఓకే. అండ్ నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్, సీ. సిన్స్ దట్ డే అజయ్ నెవర్ ఫెల్ట్ హోమ్ సిక్. ఆ రోజు అజయ్ అసలు హోమ్ సిక్కే అవ్వలేదు. ఎవరైనా హోమ్ సిక్ అవుతారో? అంత మంచిగా ట్రైన్ బిల్డ్ చేసి ట్రైన్ మీద ఫస్ట్ రైడ్ వెళ్తే ఎలా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అలాగే అజయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. గ్రాండ్ ఫాదర్స్ ట్రైన్ వాజ్ ఏ బిగ్ హిట్ ఇన్ ద నైబర్హుడ్. గ్రాండ్ ఫాదర్ ట్రైన్ చాలా బిగ్ హిట్ అయిందనమాట నైబర్హుడ్లో. ఇప్పుడు మనం కూడా ఏదైనా చేసామనుకో, మన నైబర్హుడ్ వాళ్ళందరూ వచ్చి చూస్తారు కదా, అబ్బా ఎంత మంచిగా చేశాడు, ఎంత మంచి అచీవ్మెంట్ అని. అలాగే అందరూ వచ్చి నైబర్హుడ్ వాళ్ళందరూ హిట్ అయిందనమాట. ఆల్ ద చిల్డ్రన్ లౌడ్ టేకింగ్ రైడ్స్ ఇన్ ఇట్ ఎవ్రీ ఛాన్స్ దే గాట్. ఆల్ ద చిల్డ్రన్, అందరు చిల్డ్రన్ అక్కడ నైబర్హుడ్లో చిల్డ్రన్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు? ఎస్, అలా ట్రైన్ మీద రైడ్కి వెళ్ళడానికి చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్క రైడ్కి నేను ముందెళ్తాను అని చాలా ఎక్సైట్మెంట్తో ఉండారనమాట. మనం కూడా అంతే కదా, మనకి ఇంటికి దగ్గరలో ఏమన్నా కొత్త థింగ్స్ జరిగినా ఏదన్నా వచ్చినా మనం నేను ముందు అంటాం కదా. అట్లాగే అక్కడ చిల్డ్రన్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఓకే. లుక్ ఎట్ ఆన్ ద పిక్చర్. దిస్ ఈజ్ ఈవెన్ బెటర్ దెన్ ద train I see at the home. Nana, this is even better than the train I see at the home. Nana,
అజయ్ ఏం చెప్తున్నాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో, నేను మా ఇంటి దగ్గర చూసిన ట్రైన్ల కంటే చాలా బాగుంది ఈ ట్రైన్ అని అజయ్ చెప్తున్నాడు అనమాట. ఐ కాంట్ బిలీవ్ యూ బిల్ట్ ఏ ట్రైన్ ఫర్ మీ. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను, నా కోసం ఒక ట్రైన్ బిల్డ్ చేసావంటే చాలా హ్యాపీగా ఉంది అని అజయ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో చెప్తున్నాడు. యు ఆర్ ద బెస్ట్ గ్రాండ్ ఫాదర్ ఇన్ ద హోల్ వైల్డ్ ఓల్డ్. నువ్వు నాకు బెస్ట్ గ్రాండ్ ఫాదర్వి, ఈ ఓల్డ్లో కల్లా బెస్ట్ గ్రాండ్ ఫాదర్వి నువ్వే, ఈ ఓల్డ్లో ఉన్న గ్రాండ్ ఫాదర్స్ కంటే బెస్ట్ నువ్వే అని వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో చెప్తున్నాడు అన్నమాట అజయ్. డు నాట్ మిస్ హోమ్ సో మచ్ ఎనీమోర్. నేను ఇంకా అసలుకి నా హోమ్ని మిస్ అయ్యే ఫీలింగే నాకు రాలేదు, అంతా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యానని అజయ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని హక్ చేసుకొని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. సేయింగ్ సో అజయ్ హగ్డ్ హిస్ గ్రాండ్ ఫాదర్ laughed and hugged him బ్యాక్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అజయ్ ఇలా గ్రాండ్ ఫాదర్ని హక్ చేసుకొని చెప్తుంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా అజయ్ని హక్ చేసుకొని నవ్వుతూ గట్టిగా హక్ చేసుకున్నాడు అనమాట. అండ్ దిస్ ఈజ్ ద లెసన్. I hope you all are understand this lesson and I hope you all are like this lesson. Okay, look at on the blue color box. The children of the neighborhood dashed the train. Loud only, no? Yes. Ajay did not miss home so much in the end. Yes or no? Miss ayada? No, miss avaledu. And look at on the antonyms box. Never, always, laughed, cried. Read the lesson and read the hard words and antonyms again and again. I hope you all are understand. Thank you so much all of you.